నమస్కారం. గోపాల్ సాముద్రికం ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి, దీన్ని వీక్షిస్తున్నటువంటి వారికి, సామాన్యులకు, గోపాల్ సాముద్రికం అభిమానులకు, ప్రతి వ్యక్తి అరచేయి కలిగి ఉంటారు గనక తమ అరచేతిని తాము దర్శించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనేటువంటి వారికి, అలాగే ఈ అరచేతిలో రేఖలు, గీతలు, ముద్రలు ఇవన్నీ కూడా ఏదో అలా ఏర్పడ్డాయిలే, చేతులు ముడుచుకుంటే వచ్చినాయిలే, కోతులకి ఉంటాయిలే, జంతువులకి ఉంటాయిలే అని రకరకాల కామెంట్స్ చేసేటువంటి వారికి అందరికీ కూడా ఒక వివరణ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. మీరందరూ కూడా చక్కగా దీన్ని చక్కగా విని తెలుసుకుని మీ అవగాహన పెంచుకుంటారనేటువంటి సంకల్పంతో దీన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంటే సృష్టిలో ఏ పదార్థమైనా, జీవి అయినా, మొక్క అయినా, మనిషి అయినా సృష్టిలో ఉద్భవించడం జరిగితే అది కాకతాళీయంగా జరగదు. దానికి ఒక కారణం ఉంటుంది. దీన్ని కార్యకారణ సంబంధం అంటాము. అయితే పదార్థాలకి, జంతువులకి, వృక్షాలకి, వీటన్నిటికీ కూడా వర్తించేటువంటి ఈ కార్యకారణ సంబంధము వ్యక్తుల దగ్గరికి వచ్చేసరికి, మానవుని దగ్గరికి వచ్చేసరికి ఇది కర్మకారణ సంబంధం అవుతుంది. కర్మ అనేటువంటిది ఇది నిర్దిష్టంగా మన మీద ప్రభావం చూపెట్టేటువంటిది. దీన్నే మనం ఈ మొక్కలకి వాటికైతే వాటి డిఎన్ఏలో ఉంటుంది. ఆ డిఎన్ఏలో ఏమైతే చెప్తుందో, ఏ సీజన్లో అది పెరుగుతుందో, ఎప్పుడు ఏర్పడుతుందో, ఎక్కడ పుష్పిస్తుందో, ఎప్పుడు ఫలిస్తుందో, ఇవన్నీ కూడా దాన్ని మొక్కలో ఉంటాయి. దాన్ని లక్షణాలన్నీ కూడా. అయితే మన దగ్గరికి వచ్చేసరికి కర్మ నిర్దేశిస్తుంది మనల్ని. గత జన్మలో మనం ఏ అంశాలు, వాసనలు కలిగి ఉంటామో, ఏ రుణాలను తీర్చవలసి ఉంటామో ఆ విధంగా వాటిని గత జన్మ బంధాలకు అనుగుణంగా, గత జన్మ వాసనలకు అనుగుణంగా మన జీవితం ప్రారంభమవుతుంది. అది కర్మ కారణము అంటాము. అందువల్లనే ఆ వ్యక్తి కర్మలను, ఏ కర్మలను నిర్వర్తించాలి ఈ శరీరంతో, ఈ బుద్ధితో ఏ రకమైనటువంటి కర్మలను ఆచరించాలి అంటే జ్ఞానముతో, ఎక్కడ ఎవరెవరితోటి కలిసి ఈ కర్మలను పంచుకోవాలి అంటే రుణబంధంతో, ఈ మూడు విషయాలకి అనుగుణంగా మన జీవితం ప్రారంభమవుతుంది. వీరికి అనేక ఉదాహరణలు నేను చెప్తూనే ఉన్నాను. అయితే ఈ కర్మబంధాలు ఎలా ఉంటాయంటే, మనం ఒక వ్యక్తి శరీరంతో మాత్రమే రుణబంధాలను తీసుకోవాల్సి ఉంటే ఇంకా ఏ రకమైనటువంటి బుద్ధిని ఉపయోగించక్కర్లేదనుకున్నప్పుడు ఆ వ్యక్తికి శరీరం ఏర్పడుతుంది, మానసిక వికాసం లేకుండా బుద్ధిహీనుడిగా పుడతాడు. అతను రుణాలను తీసుకుంటూ ఉంటాడు, ఎవరికి పంచడు. అది అరచేతిలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది గీతల రూపంలో. అలాగే ఒక వ్యక్తి శరీరముతో, అంటే బుద్ధిని తక్కువగా ఉపయోగించి శరీర శ్రమతోటి ఈ బలాఢ్యుడయ్యి ఆ శరీరంతో కర్మలు నిర్వర్తించాలనుకున్నప్పుడు అతని శరీరము ఆ విధంగా తయారవుతుంది. అది ఎక్కడ ప్రయోగించాలో ఆ సమూహంలో జన్మిస్తాడు. దానికి అనుగుణంగా మన అరచేతిలో లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. అలాగే ఒక మేధావి తన బుద్ధి విశేషంతో అనేకమైనటువంటి సత్కార్యాలను చేస్తూ, సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను చేస్తూ
తన బుద్ధిని ఉపయోగించి శాస్త్రరచన గ్రంథరచన చేస్తూ జనబాహుళ్యంలోకి వెళ్ళి అందరికీ వాటిని తెలియజేస్తూ తనకంటూ ఏ రకమైనటువంటి కోరుకోకుండా సమాజ సేవ చేసేటువంటి వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి లక్షణాలు, వాళ్ళు ఎక్కడ జన్మించాలనేటువంటిది ముందుగానే కర్మగతమైనటువంటి అంశాలు సమాజానికి రుణపడి ఉన్నారు కనుక వాటిని చెల్లించేసి తన జీవితాన్ని కొనసాగించి పూర్తి చేసుకునేటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు మనం చూసినప్పుడు ఆ మానసిక భావం ప్రస్ఫుటంగా ఉండటం, శిరోరేఖ స్పష్టంగా ఉండటం, అది విస్తరించి ఉండటం, ఇటువంటి అంశాలన్నిటినీ కూడా మనం అరచేతిలో చూస్తున్నాము. ఇవి కాకతాళీయంగా ఏర్పడినటువంటివి కాదు. కర్మగతమైనటువంటి అంశాలు రేఖల రూపంలో, అరచేతిలో ఉండే ముద్రల రూపంలో, గుర్తుల రూపంలో, అరచేతి యొక్క స్వభావం రూపంలో ఖచ్చితంగా మనకి తెలుస్తుంది. వీటిని ఇది కాకతాళీయంగా ఏర్పడినవి అని చెప్పేటువంటి వారికి ఒక క్లారిఫికేషన్ ఏమిటంటే, మనం అరచేతిలో ఉండేటువంటి ఈ పైన ఉండేటువంటి ఈ రేఖలే కాకుండా జీవితరేఖ, శిరోరేఖ, హృదయరేఖ, అదృష్టరేఖ, రవిరేఖ, బుధరేఖ, ఇవే కాకుండా ఈ చేతుల మీద చివర్లు ఉండేటువంటి ముద్రలు కానీ, ఈ వేళ్ల మీద ఉండేటువంటి అతి సూక్ష్మమైనటువంటి రేఖలు కానీ, గ్రహస్థానాల మీద గురుడు, శని, రవి, బుధుడు, కుజుడు, కుజస్థానము, చంద్ర, శుక్ర, రాహు, కేతు స్థానాల్లో ఉండేటువంటి ప్యాటర్న్స్, ఇవి ఒక రకమైనటువంటి జాడలు. ఇవి ఎక్కడ బయలుదేరుతున్నాయి, ఏ పక్కకు వెళుతున్నాయి, మనం ఇలా సూక్ష్మంగా చూస్తే ఇక్కడ ఎక్కడో ఒక చోట ప్రారంభమైతే ఒక గ్రహంలో ఈ కుజుల్లో ప్రారంభమయ్యి ఈ జాయ ఇలా వెళుతూ ఇది గురుడికి కానీ, శనికి కానీ, ఇక్కడ రవిలో ఏర్పడినటువంటివి బుధుడి వైపు కానీ, ఇవి అనేక వలయాల కింద మారి ఈ సన్నటి ఈ అప్పర్ లేయర్ ఆఫ్ ది స్కిన్, ఈ స్కిన్లో అనేక పొరలు ఉంటాయి. ఈ ప్రతి పై పొరలో ఉండేటువంటి ప్రతి కణము కూడా నాడీ కణంతో అనుసంధానమై ఉంటుంది. ఈ నాడీ వ్యవస్థ మన మెదడులో నిక్షిప్తమవుతుంది. వీటిని మనం చూసినప్పుడు చివర్లకు వచ్చేసరికి కొన్ని వృత్తాలుగాను, వీటిని చక్రాలుగాను, కొన్ని శంఖులుగాను, కొన్ని ఏమో ద్విపార్శ్వ చక్రాలుగాను, కొన్ని ఈ మధ్యలో ఉండేటువంటి వృత్తాలుగాను రకరకాలుగా ఎలా ఏర్పడుతున్నాయి. ఇవి ఏర్పడినప్పుడు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఎందుకు ఒకే రకమైనటువంటి ప్యాటర్న్స్ ఉండట్లేదు? ఈ మొత్తం అన్నిటినీ మనం పరిశీలించినప్పుడు ఈ ప్రవాహంలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి. దీన్ని మనం శోధిస్తే ఇంకా ఇంకా అనేక విషయాల్ని మనం మా వ్యక్తి యొక్క జీవితంలో వచ్చేటువంటి కర్మగతమైన అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. అంటే ఇది ఒక పరిశోధన జరుగుతోంది. కొంతవరకు మన మహానుభావులు పూర్వీకులు మన సనాతన సాంప్రదాయంలో అనేక మంది ఋషులు, ప్రహ్లాదుడు, వరాహమిహిరుడు, గర్గుడు, హరగౌరి, సముద్ర, నారద, ఇటువంటి ఋషులు చెప్పారు. దీన్ని అభివృద్ధి చేస్తూ వెస్ట్రన్ సైన్స్లో విలియం బెన్హాము, డస్బారోలు, జాక్విన్, కీరో, సెయింట్ జర్మైన్, ఇటువంటి వాళ్ళు చెప్పారు. ఇంకా ఈ కొత్త కొత్త విషయాలు ఇంకా ఎవరైనా చెప్తారేమో తదుపరి తరంలో. ఇప్పుడు ఏంటంటే అనేక ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఒకసారి జరిగినటువంటి ప్రయోగం యొక్క ఫలితాన్ని కొనసాగింపుగా తీసుకువెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు అనేక మంది కొత్త కొత్త శాస్త్రవేత్తలు దీంట్లో కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోవాలి. తెలుసుకోవటానికి ప్రాతిపదిక ఏమిటంటే గతం నుంచి మనం పరిశీలిస్తున్నప్పుడు ఈ చేతుల్ని, అంటే కొంతమంది మహానుభావులు ఏమంటారు, కోతులకు ఉన్నాయి కదా అంటే, కోతులకు మీరు పరిశీలించండి. కోతుల్లో ఈ అన్నీ కూడా రోమాలతోటి కూడి ఉంటాయి. ఈ గోళ్ళు ఒక స్పష్టంగా ఉండవు. ఇవి వేళ్ళు వికాసం పొంది ఉండవు, పొట్టిగా ఉండి
ఈ పర్వాలు ఈ గ్రహస్థానాలు సరిగా ఉండవు. ఇక్కడ వాటికి జీవితం ఉంటే ఆవిడ వయసు ఎంతవరకు ఉంటుందో జీవిత రేఖ ఉంటుంది. ఈ బుద్ధి రేఖ ఉండదు. ఇక్కడ రిలేషన్స్ని చెప్పేటువంటి ఇది స్పష్టంగా ఉండదు. ఒకే గీత కింద ఉంటాయి మధ్యలోనూ. పశుప్రాయంగా ఉంటాయి అవి. అవి చేతుల్ని కాళ్ళని ఒకలాగా ఉపయోగిస్తాయి. అలాగే కొన్ని ఏనుగు, పులి వాటిల్లో కూడా ఈ ముద్రలు వేళ్ళు ఉంటాయి. వేళ్ళ విభజన సరిగ్గా జరిగి ఉండదు. అవి కాళ్ళులాగే ఉపయోగించుకుంటాం మనం. మన కాళ్ళకి ఏళ్ళు ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. అయితే వాటిని దృఢంగా ఇలా కొనదేరి పెద్ద పెద్ద గోళ్ళు ఉంటాయి. అటువంటివి స్వభావం అంటాము. అలాగ మన అరచేతిలో కూడా ఎవరికైనా ఉంటే అటువంటి పశు ప్రవృత్తి వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఇక రేఖల దగ్గరికి వస్తే ఈ సూక్ష్మ రేఖలు, గీతలు ఇవి ఒక ప్రణాళికాబద్ధంగా మనకి ఈ సృష్టిలో ఏర్పడుతున్నాయి. ప్రతిదీ కూడా ఒక అంశము మనం వ్యక్తం చేయాలి అంటే అది గీతల రూపంలోనే వ్యక్తం చేయగలము. దానికి మీకు అనేక ఉదాహరణలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. మనం దైనందిన జీవితంలో ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవటానికి, డాక్యుమెంటేషన్ చేయటానికి మనం గీతలనే ఉపయోగిస్తాము. ఏ విషయమైనా సరే గీతల రూపంలో యూనివర్సలైజ్ అవుతాయి ఇవి. అదే భాష రూపంలో అయితే కొంతమందికి మాత్రమే పరిమితం అవుతుంది. దానికి ఉదాహరణ ఎలాగో నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ప్రపంచంలో మనం ఒక విషయాన్ని చెప్పడానికి సంకేతాలు ఏర్పరచుకున్నాం. అవి అక్షరాలు, గీతలు. మన రామాయణంలోనూ భారతము రచించబడ్డాయి తాళపత్ర గ్రంథాల్లో. ఒక సంకేతానికి ఒక అర్థం పెట్టుకున్నాం మనం. ఆ అర్థానికి అనుగుణంగా అప్పుడు రాసినటువంటి గీతల్ని చదివి మహానుభావులు ఆ భావాల్ని ఇప్పుడు మనం సమాజానికి వ్యక్తీకరిస్తున్నారు. అవన్నీ గీతలే కదా. అలాగే ఆ గీతలు ఎలా వచ్చినాయో చూసి చెప్తాను. ఇప్పుడు మన భారతదేశంలో 400 భాషలు ఉన్నాయి. ప్రపంచంలో 4000 భాషలు ఉన్నాయి. 4000 భాషలు ఉన్నా సరే మనం రూపాయి నోటు తీసుకున్నాం. రూపాయి నోటు తీసుకుంటే దాని మీద చదువు రానివాడు కూడా అది 100 రూపాయల నోట, 500 రూపాయల నోట అనేటువంటిది గుర్తించగలుగుతాడు. ఎలాగంటే దాంట్లో మనం తెలుసుకుంటే రూపాయి, 1 రూపాయి ఇక్కడ ముద్రలో రాశారు. మన వెనకాల 14 భాషల్లో 15 భాషల్లో రాశారు, ముద్రించారు. ఈ 15 భాషలు మనం ఈ సంకేతము వాడకుండా, ఈ 500 అనేటువంటి సంకేతము వాడకుండా ఈ ముద్రల్లో మాత్రమే దీంట్లో ముద్రించారు అనుకుందాం. అలా ముద్రించినప్పుడు చదువు రానివాడు చూసుకుంటే ఈ భాష ఏ భాష రానివాడు ఉంటే దాని సంకేతము, దీని విలువ తెలీదు. దాన్నే మనం 1 రూపాయి అన్నప్పుడు 1, 500 తెలుగులో రాసాం. ఇక్కడ మనం సంకేతంలో 500 ఇలా వేస్తాం. ఇది ఎన్ని భాషల్లో అయినా సరే ప్రపంచంలో 4000 భాషల్లోనూ ఇలా రాసాము. 4000 భాషల్లో కూడా చదువు రానివాడు ఒకడు ఉన్నాడు. అప్పుడు ఏం చెప్తుంది ఇది? ఈ అంక, ఈ గీత దాని యొక్క అర్థాన్ని సవివరంగా వివరిస్తుంది. అంటే గీతలకు అర్థం లేదు అనేటువంటి వాళ్ళకి ఇంకోటి చెప్తాను మీకు ఉదాహరణ. మనం రోడ్డు మీద వెళ్తున్నాం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక చోట గుర్తు ఇలా గుర్తుంది. ఇలా రోడ్డు మీద వెళ్తున్నాం మనం. ఇక్కడ బోర్డు మీద గుర్తేస్తుంది. ఇది ఒక సంకేతం. దాన్నే మనం యూటర్న్ అంటాం.
అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా తిరిగి వెళ్ళు అని చెప్తుంది అది. ఇదే విషయాన్ని మనం ప్రపంచంలో ఉండేటువంటి 4000 భాషల్లోనూ రాసి బోర్డు పెట్టాం అక్కడ. ఒక చదువురాని వాడు ఉన్నాడు, ఆ దారి గుండా వెళ్తున్నాడు. ఇది చూసి వెంటనే తన యొక్క ప్రయాణాన్ని ఇలా ఇస్తాడు. ఇక్కడ ఈ సంకేతం లేదు, రాసి పెట్టాం బోర్డు. అంటే ఒక భాషలో ఉండేటువంటి 4000 భాషల్లో 4000 రకాలుగా ఉండేటువంటి సంకేతాలు ఒక్క గీతతోటి అక్కడ దానికి ఆన్సర్ చెప్పగలుగుతున్నాం. అంతేకాదు, ప్రకృతిలో సహజంగా ఏర్పడుతూ ఉంటాయి గీతలు, ఇంకా చాలా ఉన్నాయి ఇవి గీతలు. మన వరకు వస్తే మనం కొన్ని సంకేతాలు, మన శరీరంలో ఉండేటువంటి సంకేతాలు, గుండె పనితీరు గురించి మనం ఒక ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్, ఇది మన గుండె భవిష్యత్తును చెప్పడం కోసం కొన్ని గీతలతోటి సంకేతాలు ఏర్పరచుకున్నాం మనం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని వైర్లు పెట్టి ఒక గ్రాఫ్ తీస్తాడు. ఆ గ్రాఫ్లో ఇలా ఉంటుంది. ఇది 1 2 3 4 అని ఇలాగ వాల్వ్స్ గురించి ఉంటుంది అనుకుందాం. ఇదంతా సజావుగా ఉంటే, ఒకే రకమైన రిధంలో ఉంటే, ఇక్కడ ఎక్కడైనా మధ్యలో మిస్ వచ్చింది అనుకోండి గీత, అప్పుడు ఆయన ఈ వాల్వ్ 2లోనో 3లోనో చిన్న ప్రాబ్లం ఉంది, దానికి కారణం కొలెస్ట్రాల్ అని ఒక విషయాన్ని తెలియజేస్తాడు. అంటే ఈ గీతలో అంత అర్థం ఉంది, బోల్డంత స్క్రిప్ట్ ఉంటుంది. ఇది మన భవిష్యత్తుని ఎలా కాపాడుకోవాలి గుండెను తెలియజేస్తుంది. ఇంతేకాదు, భూకంపలేఖిని ఉంటుంది. ఇది ఒక డ్రమ్ములాగా తిరుగుతూ పేపర్ మీద ఉంటుంది. దాని మీద గళ్ళు ఉంటాయి. ఈ గళ్ళల్లో అది రొటేట్ అయినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు అది రిక్టర్ స్కేల్ అంటాం దాన్ని, ఇలా చూపెడుతుంది. అది ఎక్కడికి వచ్చింది, 4.5, 5, 6, 5.5, 6, 7 ఇలా ఉంటుంది. ఈ రిక్టర్ స్కేల్ మీద దాని యొక్క కంపనానికి అనుగుణంగా గీతలు ఏర్పడతాయి. అది ఒక స్థాయి దాటితే 7 వరకు వచ్చిందంటే విపరీతమైనటువంటి భూకంపం జరుగుతుంది అనేటువంటిది ఆ సూచనని తెలియజేస్తుంది. ఇది మనం ఏర్పరచుకున్నటువంటివే. కానీ ఇంత మ్యాటర్ అంతా రాయక్కర్ లేకుండా ఒక గీతతో చెప్పగలం. అలాగే సెన్సెక్స్ అంటే షేర్ మార్కెట్లో ఒక గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్లో ఈ సూచి పాయింట్స్ ఉంటాయి. దీంట్లో ఇక్కడ పాయింట్స్, డేట్స్ ఉంటాయి, లేకపోతే కమోడిటీస్ ఉంటాయి. దీంట్లో ఇన్ని పాయింట్స్ సూచి పెరిగింది అంటే ఒక ప్రొడక్ట్ కంపెనీ యొక్క రేటు పెరిగింది, దానికి ఇంత శాతం పెరిగింది, దాన్ని ఉపయోగించుకుని వ్యాపారం జరుగుతుంది, కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటుంది. ఆ సూచీని బట్టి ఆ బిజినెస్, ఆ దేశము, వీటి యొక్క విషయాలని తెలియజేస్తుంది. ఇవన్నీ గీతలే. అంతేకాదు, ఒక డాక్యుమెంటు మన పూర్వీకులు ఎవరైనా రాసి ఇచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్లో ఒక భూమి కొలతలు వేసి ఎక్కడో ఒక చోట సర్వే నెంబరు, ఆ సర్వే నెంబర్లో ఇలా సర్వే నెంబర్ ఉంటుంది. దీని మీద కొలతలు ఉంటాయి, గజాల్లోనూ లేకపోతే మీటర్లోనూ కొలతలు ఉండొచ్చు. ఈ కొలతలు ఉండి దానికి దిక్కులు ఉంటాయి. ఈ దిక్కుల్లో ఈ స్థలంలో ఇన్ని విస్తీర్ణం కలిగినటువంటి ఈ భూమి ఫలానా వ్యక్తికి ఫలానా చోట చెందుతుంది అని ఒక డాక్యుమెంట్ రాసుకుంటాం మనం.
ఆ డాక్యుమెంట్లో ఉండేటువంటివన్నీ కూడా గీతలే. అది ఎప్పుడో రాసాం. అది ఎప్పుడు వర్తించాలంటే అప్పటికి వస్తుంది. మనం అక్కడికి వెళ్ళి కొలుచుకుంటే ఈ కొలతలన్నీ ఉంటాయి. ఏ వ్యక్తికైతే పేరుని మనం నిర్దేశిస్తామో ఆ వ్యక్తికి అవి చెందుతాయి. ఇవన్నీ కూడా గీతలు. మనం ఉపయోగించేటువంటి భాషలో మాటలన్నీ కూడా గీతలు. ప్రతి గీతకి అర్థం ఉంటుంది. అయితే ప్రకృతి పరంగా ఏర్పడినటువంటి గీతలు, కర్మగతంగా ఏర్పడినటువంటి గీతలు. దీన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఇంకా కొంత సమయం పట్టొచ్చు. అయితే ప్రకృతి పరంగా వచ్చేటువంటి గీతల్ని ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఏమిటంటే మనం చెట్లను చూసుకుంటాం. ఒక ఎక్కువ కాలం జీవించినటువంటి ఒక చెట్టు యొక్క క్రాస్ సెక్షన్ తీసుకుంటే మధ్యలో పెద్ద వృక్షం యొక్క మధ్యలో దాంట్లో ఇలాగ వలయాలు ఉంటాయి. ఆ దొంగని కోసినప్పుడు మధ్యలో క్రాస్ సెక్షన్ చేసినప్పుడు ఈ వలయాలని గుర్తుపెట్టి, సపోజ్ ఇప్పుడు ఈ చెట్టును ఇప్పుడు కోసాము, ఈ వలయాలని లెక్క కట్టేటువంటి బోటనీ శాస్త్రవేత్త లెక్క కడతారు. ఈ వలయాలు ఒక 100 వలయాలు ఉన్నాయనుకుందాం. ఈ మధ్య నుంచి ఇక్కడికి ఈ 100 వలయాలు అంటే ఇది 100 సంవత్సరాలు, 100 సంవత్సరాల కాలం. అంటే ఈ చెట్టు మొలిచి 100 సంవత్సరాలు వెనక్కి వెళితే మనం ఇది 1925లో ఇది మొలిచింది. ఇది 100 సంవత్సరాలు పెరిగింది అని ఈ వలయాల వలన తెలుస్తుంది. అంతేకాదు, ఈ వలయాల్లో ఇలా లెక్క పెట్టుకుంటే ఇక్కడ 100 వలయాలని మనం చూసుకుంటే ఏదో ఒక వలయంలో అంటే 45వ వలయంలో దాని యొక్క బలం తగ్గి సన్నగా ఏర్పడింది అనుకుందాం. 45వ వలయం అంటే వెనక్కి వెళ్తే 45 అంటే 1925, 100, 2025. 45వ వలయం వెనక్కి వెళ్ళామనుకోండి 1980లో, అంతేనా? 1980లో ఇక్కడ వలయము సన్నగా ఉంది అంటే దృఢంగా లేదు మిగిలిన వలయాల కంటే. అంటే ఆ సంవత్సరంలో ఆ మొక్కకు సరైనటువంటి నీరు, పోషకాలు అందలేదు అంటే అక్కడ 1980లో ఆ సీజన్లో వర్షాభావం ఏర్పడింది. ఆ వర్షాభావం వలన అక్కడ ఇతర పంటలు కూడా సరిగ్గా పండలేదు, అప్పుడు కరువు వచ్చింది. ఇన్ని విషయాల్ని ఈ గీతలో మనకి భౌగోళికంగా జరిగే మార్పుల్ని కూడా చెప్పడానికి గీతలు మనకి ఉపయోగపడతాయి. ఇలాగా ప్రతి విషయంలో ప్రకృతిలో ఇంకా చాలా ఉన్నాయి. అయితే కర్మలను చేసేటువంటి మానవుల చేతుల్లో రేఖలు ఇవి నిర్దిష్టంగా ఉండవు, కర్మానుగతంగా ఉంటాయి. ప్రకృతి శక్తులు చేసేటువంటి చర్యలు, కర్మలు, క్రియలు అంటాం. క్రియలు అంటే భూమి గుండ్రంగా తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అది ఎప్పుడు నిర్దిష్టమైన కక్షలో తిరుగుతుంది. అది ఏర్పడేటువంటి ఈ వలయము ఒక దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. అది ఎప్పుడు నిర్దిష్టం. దీన్ని కూడా మనం గీతల రూపంలో చూపెడతాం. అలాగే భూమి మీద మనం ఒక ప్రదేశాన్ని గమనించినప్పుడు ఊహారేఖలు ఉంటాయి. ఊహారేఖలు ఇవి నిలువుగా ఉండేటువంటివి, ఇవి రేఖాంశాలు, ఇవి కాలాన్ని తెలియజేస్తాయి. అడ్డుగా ఉండేటువంటివి అక్షాంశాలు, ఇవి 0 నుంచి రేఖాంశాలు 360 వరకు ఉంటాయి. ఇవి అక్షాంశాలు 0 నుంచి 180 డిగ్రీలు ఉంటాయి. ఇవి ప్రదేశాన్ని తెలియజేస్తాయి, ఇది కాలాన్ని తెలియజేస్తాయి, సమయాన్ని. అప్పుడు ఈ రెండింటిని మనం కలిపినప్పుడు ఈ ప్రదేశంలో ఈ గీతల్లో ఎంతకాలం సమయం ఎంత అయింది
అనేటువంటిది ఇవి సూచనగా తెలియజేస్తూ ఉంటాయి. ఊహారేఖలు ఇవన్నీ ఊహారేఖలు, ఇవి యథార్థమైనటువంటి రేఖలు. అలాగే ఇందాక నేను ముందు మొక్కలో చెప్పినటువంటివి యథార్థమైన రేఖలు. ఇవి కాకుండా ఇంకా మనం మన దైనందిన కార్యక్రమాలకు ఉపయోగించినప్పుడు బార్కోడ్స్, క్యూఆర్ కోడ్, ఈ క్యూఆర్ కోడ్ని మనం పెట్టాం. ఇవన్నీ కూడా పిచ్చి గీతలు మనం తయారు చేసుకున్నటువంటివి. కానీ ఇది ఒక వ్యక్తికి చెందినటువంటి క్యూఆర్ కోడ్ కనుక దీంట్లో ప్రతి గీతకు ప్రతి చుక్కకు ఒక అర్థం ఉంటుంది. దీంతో మనం గతంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం రికార్డ్ అయి ఉంటాయి ఇంటర్నెట్లో. వాటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నా నెంబర్ ఉపయోగిస్తేనే దాన్ని తీసుకోగలం. అలాగే ప్రస్తుత కాలంలో మనం జరిగిపోయేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ కోడ్ తోటి జరపచ్చు. భవిష్యత్తులో నేను ఎవరికైనా చేయాలనేటువంటిది టైము ప్రోగ్రామింగ్ చేసేసి వదిలేస్తే భవిష్యత్తులో ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం కాంటాక్ట్స్ అన్నిటికీ కూడా మనం వ్యక్తం చేయగలుగుతాం. అంచేత క్యూఆర్ కోడ్, బార్ కోడ్ ఆ వ్యక్తి యొక్క కొన్ని ఈ ట్రాన్సాక్షన్స్ని తెలియజేసేటువంటి ఈ గీతలు, వీటికి కూడా ప్రతి గీతకు ఒక అర్థం ఉంటుంది. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే మన జీవితానికి చెందినటువంటి ఈ కర్మగతమైనటువంటి అంశాలు ఈ గీతల రూపంలో ఉంటాయి. వీటిని మనం పరిశీలించడంలో, దాన్ని మనం అన్వయం చేయటంలో మనకి చేత కాకపోతే కొన్ని మనం ఆ భావాల్ని కరెక్ట్గా మనం తీసుకోలేకపోతే, ఫలితాలని మనం ఖచ్చితంగా ఆశించలేకపోతే అది అన్వయం చేసేవాడు తప్పు అవుతుంది, కానీ శాస్త్రంది తప్పు కాదు. శాస్త్రం ఇప్పుడు నిర్దిష్టమైనటువంటి లక్షణాలు చెప్తుంది. అయితే ఇంకొక విషయం ఇక్కడ ఈ గీతలు, ముద్రలు వేరువేరుగా చెప్పినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ని చెప్తాం. కానీ అది మొత్తం వ్యక్తికి వెంటనే మనం ఆపాదించేసుకుని రవిరేఖ ఉందంటే అతను అధికారాన్ని, కీర్తిని పొందుతాడు. లేకపోతే గురుస్థానంలో ఒక స్టార్ ఉంటే అతను కలెక్టర్ అవుతాడు. ఇలా వెంటనే చెప్పేయకూడదు. దీన్ని సమన్వయం చేసుకోవాలి. మొత్తం సమన్వయం చేసుకుని దీన్ని మనం బేరీజ్ వేసుకుని దీంట్లో ప్లస్లు మైనస్లు మనం అంచనా వేసినప్పుడు ఖచ్చితంగా మనం ఒక ఫలితాన్ని మనం తీసుకురావచ్చు. అయితే ఇలా ఉంటే జరిగిపోతుందా అని కాదు. ఇప్పుడు మనం అనేక ఉదాహరణలు చూస్తూ ఉన్నాం. అవాంతరం వస్తుంది. అవాంతరం వచ్చినప్పుడు దాన్ని మనం ఆత్మస్థైర్యంతో దాన్ని ఎదుర్కోవాలి. ఎంచేతనంటే ఆత్మస్థైర్యంతో అది నష్టం అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు. ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవటానికి మన అరచేతిలో ఉండేటువంటి మిగిలినటువంటి విభాగాల్లో చెప్పేటువంటివి ఏమేమి సూచిస్తున్నాయి, దాన్ని మనం అన్వయం చేసుకుని దానికి ఆలంబనగా మన మతంలోనూ మన ధర్మంలోనూ చెప్పినటువంటి కొన్ని క్రియలు, ఆ క్రియలతోటి మనం సరి చేసుకుని మళ్ళీ మనం ఉత్తేజం పొంది మన సమస్యల్ని మనం పరిష్కరించుకునే విధంగా ఈ శాస్త్రాన్ని మనం తెలుసుకోవాలి. అందుకోసం ఇంకా పరిశోధన చేయాలి. మనం ఇంకా తెలుసుకుని, ఒకప్పుడు ఈ బార్ కోడ్లు, క్యూఆర్ కోడ్లు లేవు. ఓన్లీ కాగితాల మీద రాసుకోవటం, డాక్యుమెంట్లు అవే ఉండేవి. రాను ఇంకా పరిశోధనలు జరిగి ఒకప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు లేవు. ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళి మన భూగోళం గురించి విషయాలు తెలుసుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అవన్నీ తెలుసుకుని మనం మన జీవితాన్ని ఎలాగైతే సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో, కర్మగతమైనటువంటి అంశాలని మనం తెలుసుకుని మనం చక్కని ఫలితాలను సాముద్రిక శాస్త్రం నుంచి తెలుసుకోవచ్చు. ఇవి పిచ్చి గీతలను కొట్టిపాడేయకండి. అలా కొట్టిపాడేయవలసి వస్తే మన పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, వాంగ్మయం అంతా కూడా పిచ్చి గీతల కింద కొట్టిపడేయాలి. అలాగే మనకి ఇచ్చినటువంటి కరెన్సీ మీద ఉండేటువంటి గుర్తులు అన్నీ కూడా పిచ్చి గీతలుగా తీసిపడేయాలి. అలాగే మనం ఇప్పుడు బార్ కోడ్లు పెట్టుకుని
మనం మన ట్రాన్సాక్షన్ జరుపుతున్నటువంటి క్యూఆర్ కోడ్లు అన్నిటి కూడా పిచ్చి గీతలుగా తీసేసి పడేయాలి. అప్పుడు మనం అన్నీ పిచ్చి 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 అనుకున్నామంటే మనం కూడా ఆ విధంగా అయిపోతాము. అలా కాదు. ప్రతి దాంట్లోనూ ఒక విలువైన సమాచారం ఉంది. మన అరచేతిలో కూడా విలువైన సమాచారం ఉంది అనేటువంటి దృక్పథంతో మనం పాజిటివ్ దృక్పథంతో వెళ్ళినప్పుడు దీన్ని మనం చక్కగా మనం అన్వయం చేసుకుని దీనికి కారణం ఎవరో కాదు, మనమే. సరి చేసుకోవడానికి కూడా మనమే చక్కగా మనం అవగాహన చేసుకుని ముందుకు వెళ్తామని ఆశిస్తూ ఈ సాముద్రిక శాస్త్రాన్ని, ఈ గీతలని మీకు వివరించడం కోసం దీన్ని ప్రత్యేకంగా మనం ఈ ఎపిసోడ్ చేశాము. మీరు ఈ గోపాల సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి, తెలుసుకోండి, అపోహలకి లోను కాకండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, మీ గురించి మీరు తెలుసుకోండి, మీ విజ్ఞానాన్ని పెంచుకోండి, మీ భవిష్యత్తుని మీరే సరి చేసుకోండి, ఆనందకరమైనటువంటి జీవితానికి బాటలు వేసుకోండి. మన అందరం కూడా శాస్త్రాన్ని తెలుసుకుని మనకి మనం అన్వయించుకుందాం, ఆచరిద్దాం, ఆనందంగా జీవిద్దాం. నమస్కారం.